కనుక ఇది ఎరికే కనుక బయలందు జ్ఞాత నిలుచుటలేదు. ఎందుచేతనగా బయలు ఆకాశ అంశము కాదు, బయలు పరిపూర్ణం తప్ప మిగిలిన సమస్తము ఆకాశ అంశమే. మనలో చూసేది ఆకాశ అంశమే. దేంతో చూస్తున్నాము? నేత్రాలు. చూడబడే వస్తువు జ్ఞాత, అదే ఆకాశ అంశమే. అందుకని చూడబడే వస్తువు, చూసే చూపు అంతా కూడా ఆకాశాంశమే. ఎందుచేతనగా బయలు ఆకాశాంశమే, మనలో చూసేది ఆకాశాంశమే. ఈ రెండును ఏకమగును కానీ పరిపూర్ణము మనలోని జ్ఞానము ఏకము ఎన్నటికీ కాదు. పరిపూర్ణము ఇదిగో అంతటా నిండి ఉన్నది, విచారించి చూడు. ఇదే చెప్పినట్లుగా విరోధిస్తే అనగా ఎదిరించి మాట్లాడితే నా చెయ్యి కనిపిస్తుంది, పరిపూర్ణమును చూడలేవు. కనుక ఆకాశము పరిపూర్ణము ఒకటి కాదని ప్రత్యక్ష ప్రమాణముగా సద్గురుమూర్తి ఈ పద్యమును వివరించెను. ఇదిగో పరిపూర్ణం అని నేను చూపిస్తున్నాను. మీరు ఈ చూసే చూపు, మీలో ఉన్న చూపించబడే వస్తువు ఒకటి ఉంది, అది ద్రష్ట అంటారు. దృష్టి, ద్రష్ట, దృశ్యము, మూడు కూడా ఎరికే. ఇదిగో అని నేను చూపిస్తే నా చెయ్యి కనపడుతుంది కానీ మీకు ఇక్కడ పరిపూర్ణం కనపడదు. ఇది ఆ త్రిపుటి మొత్తం రహిత చేసుకునే స్థితి ఉంది, అప్పుడు మీకు దర్శనం అవుతుంది పరిపూర్ణం. అది నా చెయ్యే కనపడుతుంది. నా చెయ్యి చూసేవు అంటే ఇది నా చెయ్యే కనిపిస్తుంది కానీ మీకు పరిపూర్ణం కనపడదు. త్రిపుటి రహితం అవ్వాలి. చూసే చూపు, దృశ్యము, ద్రష్ట అంటే చూడబడే వాడు, లోపల చూడబడే పరికరం, అది కూడా ఎరికే. ఈ మూడు కూడా ఎరికే. దాన్నే జ్ఞాత అంటాడు. ఆ జ్ఞాత చూసే చూపు, దృశ్యం, మూడు ఎరికే. ఈ ఎరుకని విడిచిని దర్శిస్తే నిజ దర్శనం, అది పరిపూర్ణం. అంతేగాని ఇలా చూస్తే మీకు ఇలా చెయ్యే కనిపిస్తుంది కానీ పరిపూర్ణ దర్శనం ఎంత మాత్రం కాదు అని పద్యభావం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై.